హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్ని, పారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. కూకట్పల్లి, మాసాపేట్, జేఎన్టీయు, నిజాంపేట్, కేపీహెచ్పీ కాలనీ, ప్రగతినగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన కురిసింది. వేడి వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివానతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని, వచ్చే కొన్ని గంటలు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. చింతల్, పద్మానగర్లో గాలివాన దాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు దాటికి 2 కరెంటు స్తంభాలు నేల కొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రహదారులపైకి వాన నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనూ భారీ వర్షమే పడింది. కొన్నాళ్లుగా బాణుడు బగబుగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కల్పించింది. ఉక్కపోతతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు స్వంతన పొందారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అన్నారు. అందుకేనేమో సిద్దిపేట వచ్చే ముందు భయంతో రైతు భరోసా ప్రకటించారని, రేపు జరగబోయే జగిత్యాల సభ ముందు 2వ విడత రైతు భరోసా ప్రకటించారంటూ ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అన్నారు. అందుకేనేమో సిద్దిపేట వచ్చే ముందు భయంతో రైతు భరోసా ప్రకటించారని, జగిత్యాల సభ ముందు 2వ విడత రైతు భరోసా ప్రకటించారని తెలిపారు. ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదని, తెలంగాణ ప్రజలకు ఏ భరోసా, ఏ నమ్మకాన్ని ఇవ్వని ప్రభుత్వమని ఎర్రల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదని, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ అంటే భయం, కేసీఆర్ సభలు పెడితే వెన్నులో వణుకుందన్నారు. ఇది బాధ్యతతో నడుపుతున్న ప్రభుత్వం కాదని, బీఆర్ఎస్ పార్టీపై భయంతో నడుస్తున్న ప్రభుత్వం అంటూ విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు, జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లాలోని కే కన్వెన్షన్ లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభకార్యానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లాలోని కే కన్వెన్షన్ లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభకార్యానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో వెంకటేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు శాస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిద్ధారెడ్డి అంటూ కొనియాడారు. డాక్టర్ నందిని సిద్దిరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిద్దిరెడ్డి అంటూ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నందిని రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులు, కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించారని హరీష్ రావు తెలిపారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరి పోశాయని పేర్కొన్నారు. సిద్దిరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలంగాణతో పాటు సిద్దిపేట ప్రాంతానికి దక్కిన గౌరవమని తెలిపారు. ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి నందిని సిద్దిరెడ్డి తెలంగాణ సాహిత్యం కోసం పనిచేశారంటూ తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయి పదవి ఇస్తానంటే తీసుకోకుండా సాహిత్య రంగంలో జరగాల్సింది ఇంకా చాలా ఉందని సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి తనకు బాధ్యతలు ఇవ్వాలని కోరారని తెలిపారు. దీంతో కేసీఆర్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి సిద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ప్రపంచంలోనే తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఎంతో అద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆంధ్ర వారే ఈ తెలుగు మహాసభలు నిర్వహించవచ్చని, తెలంగాణ వారికి తెలుగు మహాసభలు నిర్వహించరాదని సృష్టించిన అపోహలను తొలగించి ఎంతో గొప్పగా మహాసభలు నిర్వహించారన్నారు. నందిని సిద్దిరెడ్డి పొగడ్తలు సన్మానాలకు దూరంగా ఉంటూ సాహిత్యం కోసం, ప్రజల కోసం ఎంతో పనిచేశారని హరీష్ రావు తెలిపారు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ఆనాటి కాలంలో ఫేక్ ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, ఒంటరానితనం, మద్యపాన నిషేధం, నీటి గోస, వలసలు ఇలా అనేక రంగాల్లో పుస్తకాలు రాసి ప్రజలకు చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. సరే, సిద్ధారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాహిత్య రంగంలో నందిని సిద్ధారెడ్డి గారు ఒక తరగని గని. అంటే ఆయన గురించి ఒక గంటలో, ఒక రోజులో చెప్పలేము. ఎంత చెప్పినా ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోయే ఉంటాయి. సరే, సిద్ధారెడ్డి గారి గురించి నాకు కూడా ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయనలో సింప్లిసిటీ, ఆయన పదవుల కంటే, డబ్బు కంటే, ఆస్తుల కంటే కూడా ఆయన ఎంతసేపు సాహిత్యం మీద, సామాజిక సమస్యల మీద ముక్కుసూటి మనస్తత్వంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని నేను వారిలో చూశాను. అటు మంజీరా రచయితల సంఘంలో కావచ్చు, ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్ల మీద కానీ, అంటరానితనం మీద కానీ, రైతుల ఆత్మహత్యల మీద కానీ, అనేక సామాజిక రుగ్మతలు అంటే మద్యపాన నిషేధం చేయాలని కానీ, వలసల మీద కానీ, నీటి ఘోష గురించి కానీ, ఇట్లా అనేక అంశాల మీద ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎన్నో పుస్తకాల ద్వారా, తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసినారు. అంటే ఒక మద్యపాన నిషేధం మీద రాయడం అంటేనో, లేదా అంటరానితనం మీద రాయడం అంటేనో, లేదా ఈ పుస్తకాలు రాయాలంటే కొన్ని గంటల, కొన్ని రోజుల సమయాన్ని స్పెండ్ చేయాలి. అంటే ఎంతో ఏకాగ్రతతో కూర్చుంటే కానీ రాయలేం కాదు. మాట్లాడడం చాలా సులువు. ఒక రచయిత ఒక పుస్తకాన్ని తేవాలన్నా, ఒక సాహిత్యాన్ని అందించాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తన విలువైన సమయాన్ని సమాజం కోసం, సామాజిక స్పృహను, చైతన్యాన్ని రగిలించడం కోసం
త్యాగం చేసినటువంటి గొప్పవారు నందిని సిద్ధారెడ్డి గారు. ఏపీ తెలంగాణ విభజనకు సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన వేళ తాజాగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే స్పందించారు. తేజస్ సూర్య వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలు నొచ్చుకొని వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. మరోవైపు తేజస్వి సూర్య మాత్రం తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఇటీవల తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణను పార్లమెంటు వేదికగా అవమానిస్తుంటే తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు వారించలేదని మండిపడుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ బీఆర్ఎస్ లు వక్రీకరిస్తున్నాయని, ఆయన తెలంగాణను కించపరచడం లేదంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై తేజస్వి సూర్య మాత్రం వెనక్కి తగ్గకపోగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాత్రం క్షమాపణలు చెప్పారు. ఇటీవల తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తాజాగా స్పందించారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు తాము బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఇబ్బందికి గురై ఉంటే తేజస్వి సూర్య తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని శోభా కరంద్లాజే తెలిపారు. మరోవైపు తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని శోభా కరంద్లాజే విమర్శించారు. తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి పాకెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి రేవంత్ రెడ్డిపై ఎలాంటి కేసు పెట్టాలని కేంద్ర మంత్రి నిలదీశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి లోక్సభలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదంటూ విమర్శించారు. వీగిపోతే ప్రతిపక్ష ఇండియా కూటమి సంబరాలు చేసుకున్నారని, వారి ఉద్దేశం భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విచ్ఛిన్నం చేయడమేనని మండిపడ్డారు. అయితే తెలంగాణ విభజనపై తాను సరిగానే మాట్లాడానని, లోక్సభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలే తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని కూడా ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుపై మాట్లాడిన తేజస్వి సూర్య తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. ఎంపీ తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. महिला को धोखा दिया, हमारे बहुत साल का मांग था साउथ इंडिया में, दक्षिण भारत में हमारा आबादी कम हो रहा है, इसीलिए सेंसस के अलावा हमको ट्रीट करना चाहिए, हमको मौका देना चाहिए, हमको सीट बांटना चाहिए, पार्लियामेंट में हमको ज्यादा मिलना चाहिए। ये मांग दक्षिण भारत लोगों का था। इसीलिए हमारा सरकार वुमेन बिल के साथ साथ, वुमेन रिजर्वेशन बिल के साथ, नारी शक्ति वंदना अधिनियम के साथ साथ डीलिमिटेशन बिल भी लाया। अभी एक प्रश्न पूछ रही है, महिला बिल के साथ आप డీలిమిటేషన్ బిల్ క్యూ లాయా? భవన నిర్మాణ రంగ కార్మికులకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. వారిని ఆదుకునేందుకు త్వరలో పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, ప్రమాద బీమా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ రంగ కార్మికులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం భవన నిర్మాణం రంగం సహా అన్ని రంగాల కార్మికులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. మరీ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని ప్రతి జిల్లాకు జీవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సంఘం భవనాన్ని కూడా నిర్మాణం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ తో పాటు ప్రమాద బీమాను కూడా అందించేందుకు కావాల్సిన కార్యాచరణను త్వరలోనే రెడీ చేస్తామని మంత్రి వివేక్ భరోసా కల్పించారు.
అదే సమయంలో గతంలో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి కృషి చేసినట్లు మంత్రి వివేక్ గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావుతో మాట్లాడి పోరాటం చేసి మరీ సింగరేణి భూముల రక్షణతో పాటు కార్మికులకు పెన్షన్లు అందించేందుకు ఎంతో కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల మీదే ఉంది. వాస్తవంగా అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడైనా దానిపై స్పందించారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల మీదే ఉంది. వాస్తవంగా అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడనే దానిపై స్పందించారు. తెలంగాణ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వేసవి కాలం తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల ధరల సవరణ జరగలేదని, భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పౌర విమానయాన శాఖలతో కలిసి పనిచేస్తూ తెలంగాణలో కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ విమానాశ్రయం కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినందున వీలైనంత తొందరలో వరంగల్ ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన అయ్యేలా చూడాలని అన్నారు. అలానే రక్షణ శాఖ సొంతంగా చేపట్టబోయే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి మాస్టర్ ప్లాన్ ను తక్షణమే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సమర శంఖ పూరించనుంది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జగిత్యాల గులాబీమయమైంది. జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించనుంది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇప్పటికే జగిత్యాల గులాబీమయమైంది. సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొన్నది. గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ తదుపరి రాజకీయ పరంగా నిర్వహిస్తున్న సభలో పాల్గొంటున్నారు. దీంతో కేసీఆర్ ఇచ్చే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నారు. ఆయన చేయబోయే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలకు వేదికైన జగిత్యాల గడ్డ నుంచి మరో నినాదం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సహించలేక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్ లో ఈ రోజు చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే నినాదం ఊరు వాడల్లో మారుమోగుతున్నది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా సభ కోసం తరలి వచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాల్లో ఇదే నినాదం అందరి నోట వినిపిస్తోంది. లెక్కకు మించిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై సమరశంఖం పూరించడానికి జగిత్యాల సభ ఒక వేదిక అవుతోందని చెబుతున్నారు. జగిత్యాలలో సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. సభ నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలను నియోజకవర్గాల్లో పర్యవేక్షించడానికి ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మరోవైపు వేదిక వద్ద ఏర్పాట్లు, సభాస్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారం రోజులుగా శ్రమిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో షమియానాలు, సభా ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. సభ జరిగే మినీ స్టేడియంలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశారు. మినీ స్టేడియం ప్రహారీకి 5 వైపులా దారులను ఏర్పాటు చేశారు. స్టేడియం ప్రహారీకి 5 వైపులా దారులను ఏర్పాటు చేశారు. ఒక దారిని
వీఐపీలు మరో దారిని మీడియా, మిగిలిన 3 దారులను కార్యకర్తలు ప్రజల కోసం కేటాయించారు. సఖికులకు పంపిణీ చేసేందుకు 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. పట్టణంలోని వివిధ రోడ్లపై భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సాయంత్రానికే జగిత్యాల పూర్తిగా గులాబీమయమైంది. కరీంనగర్ రోడ్డులో దరూర్ గ్రామం నుంచి మినీ స్టేడియం వరకు 5 కిలోమీటర్ల దారి పొడవునా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ చౌరస్తా నుంచి మినీ స్టేడియం వరకు, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి మినీ స్టేడియం వరకు, డిమార్ట్ నుంచి మినీ స్టేడియం వరకు 6 కిలోమీటర్ల మేర పొడవునా అభిమానుల ఫ్లెక్సీలు అడుగడుగునా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని ఇందుకు మంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని ఇందుకు మంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సవాల్ విసిరారు. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ఏ గ్రామంలోనైనా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమని, 100% రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని, ఇదే విషయంపై తుమ్మల సిద్దిపేటకు వచ్చి రైతులను అడిగి నిరూపించినా రాజీనామాకు సిద్ధంగా ఉన్నానంటూ తేల్చి చెప్పేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఖమ్మం మమతా కాలేజ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన భారీ ఆత్మీయ సమ్మేళన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. నేతల సమక్షంలో అజయ్ బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం ఆయనను అతిథులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ కోరుకుంటున్నారని, అందరి నోట ఒకే మాట వినిపిస్తున్నారని చెప్పారు. 2.5 ఏళ్లుగా అన్ని వర్గాలను బుకాయిస్తూ కాంగ్రెస్ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ చేసేందుకు చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పడం ఎందుకంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ బోగస్ మాటలంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఏపీకి మేలు చేయడానికే సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ పనులను రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని మండిపడ్డారు. 3 మంత్రులు ఉండి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలో మక్కలు, వడ్ల కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయిందంటూ వాపోయారు. జిల్లాలోని 3 మంత్రుల్లో ఒకరు బకాసురుడు, మరొకరు కమిషన్ల కింగ్, ఇంకొకరికి పర్సెంటేజీల మీద ధ్యాస అని దుయ్యబట్టారు. వెలుగుమట్ల ఇండ్ల తొలగింపు ఘటనలో పోలీసులే కన్నీరు పెట్టుకున్న ఈ జిల్లా మంత్రుల గుండె మాత్రం కరగలేదంటూ వాపోయారు. వెలుగుమట్ల బాధితులందరికీ ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఇసుక రీచ్లను కాంగ్రెస్ మాఫియా అక్రమంగా ఆక్రమిస్తోందని, గిరిజనుల కడుపు కొడుతుందని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మైనింగ్ స్కామ్ ను బయట పెడితే ప్రభుత్వం ఆగమైందని, పొంగులేటి మైనింగ్ పై ఫైన్ కట్టించాడని సీఎం చెప్తే పొంగులేటి తనకు మైనింగే లేదని బుకాయించాడంటూ, ఇక మైనింగ్ మంత్రి మాత్రం స్పెషల్ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారంటూ చెప్పారని, 3 కీలక నేతలు 3 రకాలుగా మాట్లాడడంతో ప్రజలకు విషయం పూర్తిగా అర్థమైందని చెప్పారు. అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల ఎవరి గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 8.5 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ఖమ్మంలో ఎత్తైన ప్రాంతాలకు, ఖమ్మంలోని ప్రతి మండలానికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, స్టెబిలైజేషన్ కు ఈ జిల్లాలో 2 పంటలు పండే విధంగా సీతమ్మ సాగర్ ను కేసీఆర్ గారు రూపొందించారు. కానీ 2.5 సంవత్సరాల్లో మోటార్లు తిండ్రు, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. కానీ తట్టడు మట్టయితే ఎత్తలే. టనల్ పనులు, సత్తుపల్లి టనల్ పనులు ముందుకు పోతలేవు.
కొద్దిగా పని చేసుకుంటే ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. భూముల మీద ఉన్న ధ్యాస, కమిషన్ల మీద ఉన్న ధ్యాస సీతారామ ప్రాజెక్టు మీద లేదు, ఖమ్మం జిల్లా ప్రజల మీద లేదు, ఖమ్మం రైతుల మీద లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయను. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి 5,653 కోట్లను సుమారు 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎకరానికి 6,000 చొప్పున ఈ పెట్టుబడి సాయం అందుతోంది. ఏప్రిల్ 25 లోపు నిధులు జమ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. రైతులకు మొత్తం 9,000 కోట్ల సాయం అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తోంది. తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేస్తుంది. వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కటారంలో నాడు బహిరంగ సభ జరగనుంది. ఈ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండవ విడత నిధులను బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో సుమారు 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీనికోసం ప్రభుత్వం 5,653 కోట్లను కేటాయించింది. ఇప్పటికే మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో మొదటి విడతగా 3,590 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి ఈ సాయం వర్తించనుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 విడతల్లో కలిపి మొత్తం 9,000 కోట్లను అన్నదాతల ఖాతాల్లోకి చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఖాతాల్లోకి నిధులు విడతల వారీగా జమ అవుతున్నాయి. ఒకవేళ ఏప్రిల్ 25వ తేదీలోపు మీ ఖాతాలో డబ్బులు జమ కానట్లయితే రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాల్సి ప్రభుత్వం సూచించింది. లేదా తమ ఖాతా ఉన్న బ్యాంకులకు వెళ్లి వివరాలు ఆరా తీయొచ్చు. రెండవ విడత పూర్తయిన వెంటనే మూడవ విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించనున్నారు. ఎన్డీఏసీఏ నిబంధనల ప్రకారం జరుగుతున్న పనుల వేగంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ముందు కాళేశ్వర స్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. పర్యటన ముగింపులో కాఠారం బహిరంగ సభ ద్వారా రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసి రాష్ట్రంలోని 45 లక్షల మంది అన్నదాతలకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనుంది. కొత్త పార్టీ పెట్టక ముందే కల్వకుంట్ల కవిత వద్దకు నేతలు చేరుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జాగృతిలో చేరారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే కవితతో భేటీ అయి చర్చించారు. మరోవైపు ఇప్పటికే పార్టీ ఏర్పాటుతైందని ప్రకటించింది. ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్న కవితకు ఇలా నేతలు పార్టీలో చేరడం సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. ఈ నెల 25వ తేదీన తన కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన కవిత దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇప్పటికే కాశీ, అయోధ్య పర్యటన పూర్తి చేసుకున్న కవిత కొత్త పార్టీ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను పెట్టనున్న పార్టీలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, మావోయిస్టులు, యువత, మేధావులకు ఇప్పటికే కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బోత్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత రాథోడ్ బాపురావు కవిత పార్టీలో చేరారు. నాడు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జాగృతి కండువా కప్పి కవిత తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పందించిన కవిత రాష్ట్ర సాధన కోసం పనిచేసిన నేతలంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న పార్టీలను వదిలేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగనున్న జాగృతిలో చేరాలని విజ్ఞప్తి చేశారు. 2007లో కుటుంబంతో సహా తాను బోధ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించనున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు మన్యం జర పీడితులతో నిండి ఉండేదని, ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలని, తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పనిచేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ జాగృతి నుంచే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ లో చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేసిన కవిత ఇప్పుడు తిరిగి జాగృతిలోకి వచ్చినట్లు తెలిపారు. తాను పెట్టనున్న కొత్త పార్టీలో చేరేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు
ఇప్పుడు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. కొత్త పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదరణ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణకు కవిత ముఖ్యమంత్రి కావాలని రాథోడ్ బాపురావు ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడానికి కవిత ఇచ్చిన ధైర్యమే కారణమని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో తన తర్వాత వచ్చిన వారు కూడా మంత్రులు అయ్యారని, కానీ తాను 2 సార్లు గెలిచినా 3వసారి టికెట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఇచ్చోడాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నేతలు జాగృతిలో చేరినట్లు కవిత తెలిపారు. మరోవైపు ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య దొర కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరీలో ఆదివాసీ అనే కాలంను పెట్టలేదని, దీంతో ఆదివాసీలు తమ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదని లింగయ్య దొర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆదివాసుల సంస్కృతిని అవమానించడమేనని, ఆదివాసుల కోసం జనగణనలో ప్రత్యేక కాలం పెట్టాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవర్ టీవీ.